ప్రతి విశ్వాసిలో, ప్రతి క్రైస్తవుడిలో పరిశుద్ధాత్మ వరాలు పనిచేయగలవు. అలాగే మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతూ ఉంటామో ఆయన కృపని మనం పొందుకుంటూ ఉంటాం. ఆ కృప ఎప్పుడైతే మనలో విస్తరిస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరము యాక్టివేట్ అవుతుంది. చాలామంది కూడా వరాల కోసం ప్రార్థన చేస్తారు, కానీ వరాల్లో పని చేయరు. అందుకే పోయిన ఆదివారం చెప్పాను, అద్భుతాలు చేసే వ్యక్తిలో ఉండే పరిశుద్ధాత్ముడే మనలో కూడా ఉన్నాడు. ప్రవచించే అదే ఆత్మ మనలో కూడా ఉన్నాడు. అయితే వాళ్ళు దేని పట్ల ఆశ కలిగి ఉన్నారో ఆ వరాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. చాలామంది అనొచ్చు, అందరూ అద్భుతాలు చేయొచ్చా, అందరూ ప్రవచించొచ్చా, అందరూ సువార్త చెప్పొచ్చా అంటే, ఆత్మకి, మనలో ఉన్న పరిశుద్ధాత్మకి హద్దులు అనేది లేదు. నువ్వు దేన్ని నమ్ముతావో అది నీలో ఉన్న ఆత్మ ద్వారా చూపించగలుగుతావు. కొంతమందికి అద్భుతాలంటే ఇష్టం, కొంతమందికి ప్రవచించాలంటే ఇష్టం, కొంతమందికి వాక్యము చెప్పాలంటే ఇష్టం. అంటే వాళ్ళ విశ్వాస పరిమాణము, వాళ్ళ విశ్వాసము చొప్పున ఆ వరాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, ఆశపడుతున్నారు కాబట్టి ఆ వరం పనిచేయటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అద్భుతాలు చేసేవారు ప్రవచించొచ్చా అంటే, సేమ్ అదే ఆత్మ మనలో ఉంది కాబట్టి నేనంటాను వాళ్ళు ప్రవచించొచ్చు కూడా. ఆ ప్రవచించే వాళ్ళు అద్భుతాలు చేయొచ్చా అంటే చేయొచ్చు. నీవు విశ్వాసంలో ఎలాగైతే ఎదుగుతావో నీలో ఉన్న ప్రతి వరము పనిచేయటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అద్భుతాలు చేసే దైవజనుడిని నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. చాలా బాగా అద్భుతాలు చేస్తాడు ఆ దైవజనుడు. ఆ అద్భుతాలు చేస్తున్నటువంటి ఆ యొక్క దైవజనుడిని లేకపోతే వ్యక్తిని చూసి నీకు అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేస్తే బాగుండు. మెల్లమెల్లగా ఏం చేస్తావంటే ఆ దైవజనుడిని ఫాలో అవుతూ ఉంటావు, ఆ దైవజనుడి వాక్యం వింటూ ఉంటావు. నువ్వు కూడా ఆటోమేటిక్గా విని 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 విశ్వాసం ఎదిగిపోయి నువ్వు కూడా ఆ దైవజనుడిలాగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు. ఏది నువ్వు ఎక్కువగా వింటావో, ఏ విశ్వాసంలో నువ్వు ఎక్కువగా ఎదుగుతావో ఆ విశ్వాసము నీలో పని చేయాల్సిందే. హల్లెలూయా. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. నేను చాలామంది దైవజనులు చూశాను, చాలామంది వ్యక్తులు చూశాను. ఒక దైవజనుడు చేసే విధంగా వీళ్ళు కూడా చేయాలని ఇష్టపడతా ఉంటారు. ఆయన టచ్ అంటే వీళ్ళు కూడా టచ్ అంటారు. ఆయన గాలి ఊదినప్పుడు వీళ్ళు కూడా ఊదుతారు. అంటే నువ్వు దేన్ని ఎక్కువగా విని ఫాలో అవుతూ ఉంటావో నువ్వు కూడా ఆ విధంగా మారాలనే ప్రయత్నం చేస్తావు. అంటే నీ లోపల ఆత్మకి హద్దులు లేవు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మినట్లయితే. నేను అందుకే చెప్పాను, ఏ మినిస్ట్రీలో అయినా సరే పరిశుద్ధాత్మ అనేది ఒక ఆధారము లాంటిది. పరిశుద్ధాత్మ లేకుండా ఏ అద్భుతము జరగదు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వరము పనిచేయదు. పరిశుద్ధాత్ముడు వరాలతో పనిచేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అందప్పుడు ఆమేన్. పోయిన ఆదివారం చెప్పాను, నువ్వు కృపలో ఎప్పుడైతే ఎదుగుతావో, దేవుని జ్ఞానములో ఎప్పుడైతే ఎదుగుతావో ప్రతి వరము నీలో పనిచేయటం స్టార్ట్ అవుతుంది.
అంతేకాకుండా మనము వరాల పట్ల ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు అద్భుతాలు చేయరంటే, ఎవరు అద్భుతాలు చేయరు అంటే ఎవరు నమ్మరో వాళ్ళు చేయరు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందప్పుడు ఆమె. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక ఈరోజు 2వ భాగాన్ని చూద్దాం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరాలు, 2వ భాగం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, చూడండి, మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ వర్క్ టు డూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యములో పని ఉంది. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే, యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తివైతే, నీవు దేవుని రాజ్యములో నువ్వు పని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే నీకు పని ఉంది. పక్కన చెప్పండి, నీకు పని ఉంది అని చెప్పండి. గట్టి చెప్పట్లా, అందరూ చెప్పండి, నీకు పని ఉంది అని చెప్పండి. దేంట్లో? ఉద్యోగం కాదు, బిజినెస్ కాదు, దేవుని రాజ్యములో నీకు పని ఉంది. పక్కన చెప్పండి, దేవుని రాజ్యములో, గట్టి చెప్పండి, దేవుని రాజ్యములో నీకు పని ఉంది. ఊరకు కూర్చొని వెళ్ళబాక అని చెప్పండి. పనివాడు జీతానికి పాత్రుడు అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున, మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున అంటే మనకి ఎంత కృప ఇచ్చాడు? కొలత లేని కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో అంటాడు, మీరు ఏం పొందుకున్నారంట? అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అత్యధికమైన కృప. అందుకే మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున వేరే వేరే కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఈ కృపలో నువ్వు ఎదగాలి అంటే, ఈ కృప నీకు అత్యధికమైన కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయన కృప నీకు చాలు. కానీ ఈ కృప నీకు కనబడాలి అంటే, ఈ కృప నీ జీవితంలో వరాలతో కనబడాలి అంటే నువ్వు దేంట్లో ఎదగాలో తెలుసా? వాక్య జ్ఞానంలో ఎదగాలి. ఇఫ్ యు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇఫ్ యు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఏం జరుగుతుందో తెలుసా? కృప నీ జీవితంలో కనబడటం స్టార్ట్ అవుతుంది. ఈ కృప ఎప్పుడైతే నీ జీవితంలో కనబడుతుందో, కృప అంటే ఒక డాక్ట్రిన్ కాదు, కృప అంటే యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. అందుకే ఆయన పేరు కృప సత్య సంపూర్ణుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతపండి వాక్యములు ఎదిగినప్పుడు, గట్టిపండి, దేవుని వాక్యములో నువ్వు ఎదిగినప్పుడు దేవుని కృప నీకు కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో ఈ కృప ఎప్పుడైతే కనబడుతుందో, జాగ్రత్తనండి, ఈ కృప ఎప్పుడైతే నీకు కనబడుతుందో అప్పుడు వరాలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. సో మోర్ గ్రేస్, మోర్ గిఫ్ట్స్ విల్ బి యాక్టివేటెడ్. అంటే కృప అనే గ్రహింపులోకి నువ్వు రావాలి. అవును, దేవుడు కృపామయుడు. కృప ద్వారా నేను రక్షించబడ్డా, కృప ద్వారా నేను జీవిస్తా ఉన్నా, కృప ద్వారా దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు. కృప లేకుండా నీ జీవితంలో ఏది కూడా లేదు. అయితే ఈ కృప ద్వారా రక్షించబడ్డ నీవు ఏం చేయాలి? వాక్య జ్ఞానంలో ఎదిగినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నీలో ఉన్న ప్రతి వరాన్ని పనిచేసేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అందరూ ఇప్పుడు ఆమేన్.
అందబడిన ప్రతివాడు, గట్టి చెప్పాలి, ప్రతివాడు పని అందబడి జీతానికి పాత్రుడు. అలాగే ప్రతివాడు కూడా ప్రతి వానికి ఏమిచ్చాడంట? ఆయన పనిచ్చాడంట. ఎంతమంది పని చేస్తారో నాకు తెలియదు. కొంతమందికి ప్రార్థించే పనిచ్చాడు, కొంతమందికి అనేక మందిని పిలిచే పని ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని విశ్వాసంలో ఎదిగే కొద్దీ నీకు పని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగే కొద్దీ నువ్వు సంపూర్ణతలోకి మార్చబడతా ఉంటావు. అంటే నీకు దేవుని ద్వారా రక్షించబడ్డావు అంటే నువ్వు ఆల్రెడీ దేవుడు నీకు పని ఇచ్చాడు. ఇతరుల్ని పిలిచే పని, ప్రార్థించే పని, నీకిచ్చిన బాధ్యతని సక్రమముగా, నీకిచ్చిన బాధ్యతని దేవుడు నీకు చెప్పిన పనిని ప్రకారం నువ్వు కరెక్ట్గా చేయగలిగితే మనుషులు చూడకుండా, దేవుడిని చూడండి, మనుషులు చూడకుండా, అలాగే మనుషుల యొక్క మాటలు చూడకుండా దేవుడిచ్చిన పనిని క్రమముగా సక్రమంగా నువ్వు చేస్తూ వెళ్తూ ఉంటే హెచ్చిస్తానే ఉంటాడు. హెచ్చించేది ఆయన పని. హల్లెలూయా. అందుకని నువ్వు ఆయన పని ఏం చేయాలా? సక్రమంగా చేయాలి. కొంతమందికి చైర్లేసే పని ఇస్తాడు, కొంతమంది సహకరించే పని ఇస్తాడు. అంటే దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పనిచ్చాడు. కానీ వరాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే, కృపా వరాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే, అందుకే దాని పేరు కృపా వరాలు. నువ్వు ఎంతగా అయితే ఏం చేస్తావు? నీకు అనుగ్రహించబడిన కృప చొప్పున, నీకు అనుగ్రహించబడినటువంటి జ్ఞానము చొప్పున ఆ వరాలు పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. హల్లెలూయా. సో ఎవ్రీబడీ కెన్ మేనిఫెస్ట్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా వరములో పనిచేసే శక్తిని దేవుడు మనకిచ్చాడు. నాకు అద్భుతాలు చేయాలని ఇష్టం ఉంది, నువ్వు చేస్తావు. కొత్తగా ఒక దైవజనుడు వస్తాడు, ఆయన ప్రవచిస్తూ ఉంటాడు, అరే ఇది కూడా బాగుందే, దానికి కూడా ఆశ కలిగి ఉంటావు, నువ్వు అది కూడా చేయగలవు. అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. యు కెన్ బి అపోస్టల్, యు కెన్ బి అ ప్రాఫెట్, యు కెన్ బి ఎవాంజలిస్ట్, యు కెన్ బి ఎ పాస్టర్, యు కెన్ బి ఏ గ్రేట్ వర్కింగ్ మిరకల్స్, అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండొచ్చు. బట్ ఈ అన్నిటికీ కర్త, ఈ అన్నిటికీ మూలం ఎవరో తెలుసా? నెంబర్ 1 నీకు తెలిసింది ఏంటంటే నువ్వు దేవుని కుమారుడివి. హల్లెలూయా. అంతప్పుడు అంతప్పుడు నువ్వు ప్రవక్తగా ఉండొచ్చు, నువ్వు అపోస్తులుగా ఉండొచ్చు, నువ్వు ఎవాంజలిస్ట్గా ఉండొచ్చు. ఈ ఎవాంజలిస్ట్ అనేది పరిచర్య కాదు, ప్రవక్త అనేది పరిచర్య కాదు, అపోస్తులు అనే పరిచర్య కాదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వరాలు. ఈ వరాలు ఏం చేస్తాయి అంటే పరిచర్యని జరిగిస్తాయి. హల్లెలూయా. ఈ వరాలు ఏం చేస్తాయి అంటే సంఘాన్ని బలపరుస్తాయి, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. అంతేకాని వరాలు పరిచర్య కాదు. చాలామంది పెట్టుకుంటారు, మాది ప్రాఫిటిక్ మినిస్ట్రీ, మాది అపోస్టలిక్ మినిస్ట్రీ. ఏ అపోస్టల్ గిఫ్ట్ కెనాట్ బి ఏ మినిస్ట్రీ, ఏ ప్రాఫిటిక్ గిఫ్ట్ కెనాట్ బి ఏ మినిస్ట్రీ. కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. హల్లెలూయా. అయితే నీవు దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దేవుని కోసం ఉపయోగించగలుగుతున్నావా? కొంతమందికి గంటలు ప్రార్థన చేసే శక్తినిస్తాడు, కొంతమందికి పాటలు పాడే శక్తినిస్తాడు, కొంతమందికి సంఘంలో సహకరించే శక్తినిస్తాడు. అయితే నువ్వు క్రమముగా దేవునిలో పని చేయగలిగితే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆమె అంతప్పుడు నమ్మకత్వము అనండి, గట్టి చెప్పాలి, నమ్మకత్వము. బైబిల్ అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవరో తెలుసా? మోషే. సాత్వికుడైన. అందుకే దావీదు ఏ యుద్ధము చేయాలన్నా కూడా దేవుని మీద ఆధారపడేవాడు దావీదు. అయ్యా ఈ యుద్ధం చేయాలా వద్దా నేను అంటే గొప్ప విచారణకర్త, గొప్పగా విచారణ చేసేవాడు దావీదు. అంటే ప్రతి నిర్ణయములో దేవుని మీద ఆధారపడేవాడు దావీదు. అందుకే దావీదు చాలా పేర్లున్నాయి, దావీదుకి చాలా పేర్లున్నాయి. ప్రతి నిర్ణయంలో దేవుని మీద ఆధారపడేవాడు, ప్రతి దాంట్లో దేవుణ్ణి చూసేవాడు. అందుకే దావీదుకి ఏమిచ్చాడు తెలుసా? ఈయన నా హృదయానుసారుడు. అంటే
ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన హృదయాన్ని చూసేవారు, ఆయన మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన నా యొక్క హృదయానుసారులు. దోస్ హూ సీ గాడ్స్ హార్ట్. దేవుళ్ళలాగా పని చేయాలి ప్రభువా, నేను దేవుళ్ళలాగా పని చేయాలి బ్రదర్, నేను దేవుళ్ళలాగా చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి. ఇది దేవుని యొక్క హృదయము. అద్భుతాలు ఏం చేస్తాయి? అనేక మందిని ఆకర్షిస్తాయి. ప్రవచనాలు ఏం చేస్తాయి? అనేక మందిని ఆకర్షిస్తాయి. ప్రతి ప్రవచనము, ప్రతి అద్భుతము కూడా సంఘానికి ఏమిస్తుంది? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా. సో ఎవ్రీ గిఫ్ట్ విల్ ఎడిఫై ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. నీలో వచ్చే ప్రతి వరము కూడా దేవుడి నుంచి వచ్చేది. అది ఎలా ఉంటుంది తెలుసా? పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి మళ్ళీ చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుందంట? పరసంబంధమైనది. నీలో వచ్చే ప్రతి వరము కూడా ఎక్కడిది? పరలోక సంబంధమైనది. అది ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడగు తండ్రి నుంచి వస్తుంది. ఆమె కుంటోని లేపుతారు. అది భూమి మీద ఉందా, పరలోకంలో ఉందా? చెప్పాలి. ఒక కుంటివాడు లేచి నడవాలంటే మనుషుల వాళ్ళు అవుద్దా? గట్టిగా చెప్పాలా? మనుషులు వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? దానికి కట్టు కట్టాలా, దానికి రాడ్డు పెట్టాలా, దానికి సపోర్ట్ ఇవ్వాలా, ఇన్ని చేయాలి. కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడు, ఇది పరసంబంధమైనది. ఆమేన్. ఎవ్రీ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చే వరం ఇది. ఇది మనుషుల ఇచ్చల వల్ల కలిగేది కాదు, మనుషుల యొక్క ప్రణాళికల వల్ల కలిగేది కాదు, మనుషుల యొక్క ఆలోచన వల్ల వచ్చేది కాదు. ఇది పరసంబంధమైనది. ఎందుకో తెలుసా? ఇది దేవుని వరము. హల్లెలూయా, ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ వరాలు ప్రతి ఒక్కరిలో పనిచేస్తాయా? ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఒకవేళ పాపం చేస్తే ఒకసారి దేవుడిచ్చిన వరం వెనక్కి వెళ్ళిపోద్దా? ఈ రెండు ప్రశ్నలకి జవాబు చెప్తా ఈరోజు. అపోస్తులు, ప్రవక్తలు చాలా అవసరం సంఘానికి. యేసుక్రీస్తు వారు సంఘానికి మూల పునాది. దాని మీద కట్టబడుతుంది ఎవరో తెలుసా? దాని మీద పిల్లర్స్ ఎవరో తెలుసా? అపోస్తులు, ప్రవక్తలు. దాని మీద కట్టబడుతుంది ఎవరు? మానవ సంఘము. జాగ్రత్తగా నేను చెప్పేది. దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వెళ్ళిపోయిందాకా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిందాకా అపోస్తులు, ప్రవక్తలు విరివిగా పనిచేశారు. అయితే యేసుక్రీస్తు వారు, జాగ్రత్త వినండి, రక్తమిచ్చి కొనుక్కున్న సంఘం ఎవరో తెలుసా? ఈరోజు మనము తండ్రి అని పిలుస్తున్నామంటే మనమందరము కూడా కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా. ఎంతమంది తండ్రి అని ప్రార్థన చేస్తారు? తండ్రి అని ఎవరిని పిలుస్తావు?
తండ్రి అని ఎవరు పిలుస్తావు? నీ యొక్క తండ్రిని పిలుస్తావు. అబ్బా తండ్రి. అదవుతుందా? చెప్పింది అదవుతుందా? ఈరోజు మనం చేసే ప్రార్థన పరలోకపు తండ్రి ఏమంటామండి? అందప్పుడు ఏమంటారు? అందప్పుడు పరలోకపు యేసుక్రీస్తు వారితో అడిగారు శిష్యులు, అయ్యా మేము అపోస్తులమయ్యా, మేము ప్రవక్తలమయ్యా, మేమేమేమి ప్రార్థన చేయాలంటే ఆయన అన్నాడు పరలోకపు తండ్రి. నేను కుమారుణ్ణి కాదయ్యా. లేదు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం ఏమి రాయబడి ఉందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, చూడండి, తనను ఎందరు అంగీకరించదురో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన నామముందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ ఎవరంట? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. అంటే దేవుని కుమారుడు కింద, దేవుని కుమారుడి కంటే ఎత్తైనది ఏదీ లేదు. దేవుని కుమారుడి కింద ఉండేది ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా అపోస్తలు, వరాలు, ఎవాంజలిస్టు, టీచరు, ఇవన్నీ కూడా దేవుని కుమారుడి కిందే ఉన్నాయి, పైన కాదు. దేవుని కుమారుడు అన్నిటికీ వారసుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు అన్నిటికీ కర్త. You can be an apostle, you can be a prophet, you can be an evangelist, you can be a teacher, you can be a miracle worker, but number one, you are the son of the living God. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడు. అందుకే అన్నాడు, తననైతే ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఏంటంట? దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అంతప్పుడు ఏమిచ్చాడండి? హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు అన్నిటికీ వారసుడు. కుమారుడు ఇల్లంతటికీ వారసుడు. కుమారుడు దేవుని రాజ్యం అంతటికీ వారసుడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ సర్వెంట్. అందుకే ఒక టైటిల్లో మనం మినిస్ట్రీ నడపకూడదు. ఒక టైటిల్ నేను చేస్తా అంటే నీ లిమిట్ చేస్తుంది. నేను పాస్టర్ పెట్టుకునే వాళ్ళని తప్పు పట్టట్లే, ప్రవక్త అని పేరు పెట్టుకోవడం తప్పు పట్టట్లే. యు లిమిట్ ఇన్ దట్ గిఫ్ట్. నువ్వు ఒక పేరు పెట్టుకున్నావంటే నేను ప్రవక్తని, నేను పాస్టర్ని, నేను అపోస్తల్ని అని పెట్టుకున్నావంటే యు ఆర్ లిమిటింగ్ యువర్ గిఫ్ట్. బికాస్ గాడ్ ఈజ్ హ్యావింగ్ అన్లిమిటెడ్ ఎబిలిటీస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. కానీ దేవుడు నీ పట్ల కొలతలేని ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. యూ కెనాట్ మెజర్. అందుకే ఆయన అంటాడు, నువ్వు ఊహించిన దానికంటే నేను అత్యధికంగా చేసేవాడిని. హల్లెలూయా. అందప్పుడు ఆమె అందప్పుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన అత్యధికంగా చేస్తాడు. అంటే నేను ప్రవక్తని, నేను అపోస్తల్ని, నేను పాస్టర్ని, నేను ఎవాంజలిస్ట్ని. యు ఆర్ లిమిటింగ్ యువర్ గిఫ్ట్. నువ్వు ఏం చేస్తున్నావు? హద్దులు ఏర్పరచుకుంటున్నావు. కానీ నీలో ఉన్న గిఫ్ట్ ఏంటో తెలుసా? నీలో ఉన్న గిఫ్ట్ కొలతలేని ఆత్మ. హల్లెలూయా. ద స్పిరిట్ వితౌట్ మెషర్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ వరములో ఏం చేయొచ్చు? నువ్వు నమ్మాలి, ప్రభువా నేను కుమారుణ్ణి, అన్నిటికీ నేను వారసుడిని, అన్నిటికీ నేను కర్తని ప్రభువా, నేను ఏం చేయొచ్చు? అద్భుతాలు చేయాలి ప్రభువా, నేను సూచక్రియలు చేయాలి ప్రభువా, నేను ప్రవచించాలి ప్రభువా. అందుకే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, చూడండి ఒకసారి రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సక్రీ బ్రో సఖియా. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎలా ఉందంట? మిగుల ఆశతో. ఏం చేస్తుందంట? తేరి చూచుచు. మిగుల అందపడే ఆశ. సృష్టికి ఆశ ఉందంట. సృష్టి ఆశపడుతుందంట. ఈరోజు మనం ఆశపట్లే, వచ్చామా
కూర్చున్నామా, పాటలు పాడామా, వెళ్ళిపోయామా, బైబిల్ తెచ్చామా, హల్లెలూయా, పాస్టర్ గారు చేత ప్రార్థన చెప్పుకున్నామా, వెళ్ళిపోయామా. అట్లా కాదంట. నువ్వు దేవుని పట్ల ఆశ కలిగినప్పుడు ఆశ కల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంతప్పుడు ఆశ కలిగి ఉండు అని చెప్పండి. సృష్టి కూడా ఆశ కలిగి ఉందంట. అందపండి, సృష్టి, నువ్వు నడిచే భూమి, అంటే నువ్వు నడిచే భూమి, నువ్వు పీల్చే గాలి, నువ్వు మునిగే సముద్రం, నువ్వు తినే చెట్లు, నువ్వు తినే ఫలాలు, ఇవన్నిటికీ ఏముందంట? ఆశ ఉందంట. ఏంటో తెలుసా? ఎప్పుడు కుమారుడిగా ఇతను చూపిస్తాడో, ఎప్పుడు కుమారుడిగా పనిచేస్తాడని సృష్టి యావత్తు మిగుల ఆశతో ఉందంట. మనం ఏం చేస్తున్నా? సండే వచ్చామా, పోయామా, పాస్టర్ గారు కనబడడం, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్, ఆమేన్, ప్రార్థన జీవితం ఉండదు, వాక్యం ఉండదు, నీకు ఆశ్వాసం ఉండదు. కానీ సృష్టి ఏం చేస్తుందంట? ఎప్పుడు ఈ మేరమ్మ లెగుస్తుందో, ఎప్పుడు ఈ జయరాం లెగుస్తాడో, ఎప్పుడు ఈ రవి లెగుస్తాడు, ఎప్పుడు ఈ గురువు లెగుస్తాడు, ఎప్పుడు ఈ శైలు లెగుస్తుందో, ఎప్పుడు మేనిఫెస్టేషన్ చూపిస్తుందని ఏం చేస్తుంది? సృష్టి యావత్తు ఆశతో వస్తుంది. నువ్వేం చేస్తున్నా? నాకేం పట్టదులే, నాది కాదులే, నాది ఇది కాదులేండి, నాది నేను ఎక్కువ ప్రార్థన చేయలేనండి, ఎక్కువ అంటే నువ్వు దేవుని పట్ల ఆశగా లేవు. బట్ స్టిల్ ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్. లోకమంతా వెయిట్ చేస్తుంది. అయ్యో, నా కుమారుడిగా పనిచేయాలి, నా కుమార్తెగా పనిచేయాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ. సృష్టి యావత్తు ఏం చేస్తుందంట? ఆశతో తేరి చూసి ఏం చేస్తుంది? కనిపెడుతుందంట. దేనికోసం? నీ ప్రత్యక్షత కోసం. హల్లెలూయా. సంఘం యొక్క ప్రత్యక్షత కోసం, కుమారుడు యొక్క ప్రత్యక్షత కోసం, కుమార్తె యొక్క ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు వెయిట్ చేస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నా? ఆదివారం వచ్చామా, గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, ఆమేన్. వరాలు మనకు కాదులే, ఆ పాస్టర్ గారు చేస్తారు, ఆయన దగ్గర పరిగెడదాం, ఈయన అద్భుతాలు చేస్తాడు, అబ్బో, ఈయన ప్రవచిస్తాడు, అబ్బో. కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ నీలో ఉంది. ఒక మాటలో చెప్పమంటారా? వరాలు సంఘం కోసం కాదు, ఈ వరాల ద్వారా లోకాన్ని మార్చడానికి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా రియల్ స్టేట్మెంట్. వరాలు సంఘం కోసం కాదు, మనం చూపించుకోవడానికి. ఈరోజు పాస్టర్ గారు భలే ప్రవచించారబ్బా, ఎంతమంది పేర్లు పిలిచారో, హల్లెలూయా. ఈరోజు పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేస్తారబ్బా, ఏమో మురిసిపోతా ఉంటుంది. సంఘం కోసం కాదు వరాలు సంఘాన్ని ఎడిఫై చేస్తూ లోకాన్ని మార్చడం కోసం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఎవ్రీ గిఫ్ట్, ప్రతి వరము నిన్ను గణపరుస్తూ, నిన్ను కడుతూ, లోకాన్ని ఆయన వైపు తిప్పటానికి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన అన్నాడు, బ్రదర్, ఆయన ఏంటి బ్రదర్ అంట పేర్లు పిలుస్తున్నాడు, ఆయన నిజం అంటారా? ఈయన ఎవరు? గొప్ప రెవరెండ్ బిషప్ ఈయన. ఆయన అడుగుతున్న ప్రశ్న, బ్రదర్ నిజమేనా పేర్లు పిలిచేది? ఆయన ఏంది బ్రదర్, ఎట్లేపి హీలింగ్ చేస్తాడు, ఎట్లేపి నడువు నొప్పి అంటాడు, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఇవన్నీ నిజమే బ్రదర్? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా. 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 ఇవి నమ్మరు, చిలక జోస్తాయని నమ్ముతారు. ఇవి నమ్మరు. ఒక మాంత్రికుడు చెప్తాడు, నీకు అచ్చారుగా పోతుంది, గుండెలో తడదడ పుట్టుకుంటుంది నీకు అంటే. ఇవి నమ్మరు, అవి నమ్ముతారు. అంటే ఒక అన్యుడు నమ్మినప్పుడు నువ్వు నమ్మటానికి ఏం బాధ నీకు? ఒక దగ్గరికి కారులో వెళ్తా ఉన్నాను నేను. అక్కడ పెద్ద క్యూ కట్టున్నారు. ఒక ఆయన కారు ఊరక ఆ పక్కన ఆపి అడిగా, ఏంటండి అక్కడ అంత పెద్ద క్యూ ఉంది అంటే, ఆయన అన్నాడు, 200 రూపాయలు అంట సార్, ఒకటి కడతారంట వాళ్ళు, దానికోసం ఇంత పెద్ద క్యూ ఉంది సార్ అన్నాడా. 200 రూపాయలు పెట్టి కట్టించుకుంటే ఏమవుతుంది తెలుసా? 2000 దెయ్యాలు వస్తాయి ఇంటికి. ఒక తాయెత్తులు ఎన్ని దెయ్యాలు ఉంటాయి తెలుసా? 200 దెయ్యాలు ఉంటాయి అంట. అందరూ చెప్పండి గట్టిగా, ఒక తాయెత్తులు ఎన్ని దెయ్యాలు ఉంటాయి? చెప్పండి బాబాయ్. నువ్వు ఒకదాని కోసం కట్టించుకుంటావు, కానీ దాంట్లో 200 దెయ్యాలు ఉంటాయంట.
అబ్బా డబ్బులే 200 పోతే ఆ బాధ పోద్ది కదా, ఒకసారి బాధ పోద్ది అనుకుంటావు. కాదు, నెక్స్ట్ వచ్చే ఉప్పేనా భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో విడుదల కోసం ఎదుగుతూ ఉన్నారు. నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తూ ఉన్నా, ఆ పేరు చెప్పను, నేను కాంట్రవర్సీ అయిపోతా లేకపోతే. కాలుతో తొక్కుతున్నారు, ఇలా దుప్పటి ఇలా కప్పగానే లేస్తున్నారు కుంటోలు గుడ్డోలు. ఒక దుప్పటి ఇలా కప్పి కాలుతో తొక్కి కాలుతో తన్ని తొక్కుతుంది ఆ అమ్మాయి. వాళ్ళు కుంటోలు లేసిపోతున్నారు, నడవలేని వాళ్ళు లేసిపోతున్నారు. నేను చూసా, ఒరే ఒక లోకస్తులు ఇంత చేయగలిగితే దేవుని ఆత్మ కలిగిన వారు మనం ఎన్ని చేయాలి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. మీరు అక్కడ పోతే ఏం చేయరు వాళ్ళు. అందుకే రీసెంట్గా ఒక దైవజనుడు పాపులర్ చేశారు, కాలు అంటున్నాడు అని చెప్పి ఆ దైవజనుడు గదరం చేశారు. ఇంకా ఆడ తొక్కుతారు, ఆడ మీదకెక్కి తొక్కుతారు తెలుసా. వాళ్ళ పాపులర్ చేద్దాం ఇప్పుడు మనం. కాలు మీద దొక్కుద్దామే, ఆయన కాలుతో తంతాడామని గుండెల మీద తంతాడు కాలుతో, అయినా కొట్టించుకుంటా ఉంటారట అక్కడ ధన 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 లేచి ఎమ్మంటే ఏం జరుగుతుంది, హీలింగ్ అవుతుందంట. రకరకాలుగా సాతానుడు వాడు మాయోపాయాల చేత ప్రజల్ని మోసగిస్తున్నాడు. మరి సత్యము కలిగిన సంఘం ఏం చేస్తుంది, ఇది లేదు అది లేదని కొట్టుకుంటా ఉంది. దేవుని వరాలతో నీ కుటుంబం లేచునుగాక. హల్లెలూయా. అంతా హల్లెలూయా. ఏంటి హల్లెలూయా. సో గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రెపెంటెన్స్. మొదటి ప్రశ్న, అందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు కాబట్టి అందరూ కూడా వరాల్లో పని చేయొచ్చు. నువ్వు ఎదిగేదాన్ని బట్టి, దేవుని నమ్మేదాన్ని బట్టి, విశ్వాసం పెంచుకునే దాన్ని బట్టి దేవుని వరము నీలో పని చేస్తుంది. అంటే నీలో అగ్ని మంట మండుతూ ఉంది అంటే నీలో వరాలు పని చేయాల్సిందే. దేవుడు నీలో వరాలు పని చేయటానికే పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు. ఆమేన్. అందప్పుడు అందప్పుడు దేవుడి కోసము మండుతా ఉంటే నువ్వేం చేస్తావు, దేవుడి కోసం మండుతా ఉన్నావు అనుకోండి, ఈ మంట ఇచ్చేది కూడా దేవుడే. ఎలా మండాలి, నేను దేవుని కోసం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎలా మండాలి, దేవుని కోసం వాక్య జ్ఞానంతో నింపబడాలి. ఎప్పుడైతే వాక్యముతో ప్రార్థనతో నీకు సహవాసం ఉంటుందో నువ్వు మండుతూ ఉంటావు. నీలో ఉన్న నూనె, నీలో ఉన్న గిన్నె నిండి పొర్లుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆమేన్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములలో పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కనికరింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల మళ్ళీ చదవండి 29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములో, చూడండి, కృపావరముల విషయములో పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడ్డంట. ఒకసారి నీకు వరం ఇస్తే మళ్ళీ తీసుకోడు. ఒకసారి నేను పిలుచుకుంటే ఆయన పిలుపు మారదో. నేను పాపం చేశాను బ్రదర్, అందుకే ఇలా అయిపోయా. లేదు, నీ ఫ్లెష్ ఎక్కువ అవటం వల్ల ఆత్మీయత కనబడదు. నీ శరీరేంద్రియాలు ఎక్కువ అవటం వల్ల ఆత్మీయత కనబడదు. అందుకే ఆత్మ ద్వారా శరీరాన్ని చంపితే ఏమవుతుంది, ఆత్మీయత కనబడుతుంది. హల్లెలూయా. గొప్ప దైవజనుడు ఉన్నాడు ఒకప్పుడు, ఈయన ప్రపంచ శాంతి దూత. ఆయన గురించి మీరు మాట్లాడుకుంటే ఆయన గొప్ప దైవజనుడు. ఒక చదువు లేని వ్యక్తి అంత స్థాయికి వెళ్ళిపోయాడు కదా, అంత స్థాయికి వెళ్ళిపోయాడు. అది దేవుడే తీసుకెళ్ళాడు. ఈరోజు అందరి ఎదుట హాస్యంగా మారిపోయాడు. గుర్తుపెట్టుకోండి, అభిషేకం ఎక్కడికి పోలే, పిలుపు ఎక్కడికి పోలే. ఆయన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, ఆయన్ని ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళు ఆయన అవమానించట్లే, ఆయన కించపరచట్లే, ఆయనలో ఉన్న అభిషేకాన్ని త్రోసివేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒకసారి మళ్ళీ దేవుని వైపు చూసి లేచాడు అనుకో, రెండంతలు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. పిలుపు ఎక్కడికి పోలే,
అందుకే ఇక్కడ ఈ వాక్యం మీరు చదివితే అర్థమవుతుంది. ఆయన పిలుపు విషయంలో ఇంకోటి వరాల విషయంలో ఏమనంట, పశ్చాత్తాపపడడు. ఆమె అందరూ హల్లెలూయా. అందుకే దావీదుకి రాసింది తెలుసు. సౌలు చాలాసార్లు దొరికాడు చంపడానికి. అమ్మో, అభిషేక్తుని ముట్టరాదు, దేవుడు అభిషేకించిన వాడిని తృణీకరించడానికి నేను ఎంతటి వాడిని, నేను రాజునైనా సరే, రాజుల రాజు ఎన్నుకున్నాడు, నేను రాజు అయితే ఏంటి, రాజరికం నాలో ఉంటే ఏంటి, అయితే నేను అభిషేక్తుని ముట్టరాదు. అభిషేకం అంత విలువైనది. ఈరోజు చాలామంది దరిద్రానికి కారణం ఏంటో తెలుసా? తృణీకరణ. దైవజనులు తృణీకరిస్తావు, ఈ దైవజనుడు ఎలాగా, ఆ దైవజనుడు ఎలాగా, నీకు తెలియదు. వాళ్ళని తృణీకరించట్లే. ఏ దేవుడైతే వాళ్ళని పిలిచిన పిలుపు ఉందే, ఆ పిలుపును నువ్వు తృణీకరిస్తున్నావు అంటే నువ్వు మనుషుల్ని రిజెక్ట్ చేయట్లే, దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ మెన్ ఆఫ్ గాడ్. దైవజనుల విషయంలో పశ్చాత్తాపడు, ఆయన వరాల విషయంలో పశ్చాత్తాపడ్డు. అందుకే ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గిఫ్ట్స్ని తృణీకరిస్తూ ఉన్నావు. నేను ఈ దైవజనుడిని కలుసుకున్నా, ఆఫీస్కి వెళ్ళా. ఒకప్పుడు ప్రపంచ శాంతి దూత. ఆయన ఆఫీస్కి వెళ్ళా. నేను ఆఫీస్కి వెళ్ళి 2 మాటలు చెప్పా. జరగబోయే అన్నీ చెప్పేస్తున్నాడు ఆయన. రానున్న దినాల్లో ఏ ప్రభుత్వం ఎలా చేయబోతుంది మొత్తం చెప్పేస్తున్నాడు. అమ్మ, ఇంత జ్ఞానం ఎక్కడా లేదు ఆయన దగ్గర. అన్నీ చెప్పిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఆయన చేత ఆయనకు 2 మాటలు చెప్పాను. ఏంటి తెలుసా? సార్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గాడ్ విల్ రైజ్ యూ అగైన్. దేవుడు మిమ్మల్ని మళ్ళీ లేపుతాడు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గాడ్ విల్ రైజ్ యూ అగైన్ అని దానియేలులో ఒక వర్స్ చూపించా ఆయనకి. సీరియస్గా I went into his office to tell to these 2 words. God will raise you again. రెండోది, దేవుని రాజ్యము లోక రాజ్యాల్ని పగలగొట్టుద్ది సార్ రానున్న దినాల్లో. ఎవ్రీ కింగ్డమ్ మస్ట్ కమ్ అండర్ ద గాడ్స్ కింగ్డమ్ అని చెప్పి ప్రేయర్ చేయించుకొని ప్రేయర్ చేసి వచ్చేసాం. చాలామంది అది మెమ్స్లో లేకపోతే జోకర్గా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎలా అవుతుంది తెలుసా? దే ఆర్ రిజెక్టింగ్ ద కాల్, దే ఆర్ రిజెక్టింగ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దట్ మీన్స్ దే ఆర్ రిజెక్టింగ్ ద అనాయింటింగ్. చూడండి, రానున్న దినాల్లో ఏ ఛానల్ అయితే ఆయన అవమానించిందో, ఏ ఛానల్ అయితే ఆయన ఎక్కిరించిందో కనుమరుగైపోద్ది. చూడండి, మీరు చూస్తూ ఉనండి. ఈజ్ నాట్ ఎ జోక్. అందుకే డోంట్ ప్లే విత్ ద అనాయింటింగ్. అభిషేకంతో మనం గేమ్స్ ఆడకూడదు. నో 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 అందుకే ఆయన పశ్చాత్తాపట్టకు ఆయన నరుడు కాదు. పశ్చాత్తాపట్టకు ఆయన నరుడు కాదు. నీ దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే అన్నాడు, గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. చూడండి, ఏలయనగా గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వేదో చేసావు, నీలో వరాలు తీసుకోడు ఆయన. ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఎప్పుడు దాకా నువ్వు చచ్చిపోయినా కూడా అలాగే ఉంటాయి. ఎలీషా చచ్చిపోతే, ఎలీషా శవం తగిలి ఏమైపోయింది? బతికించబడదు. అంటే చచ్చిపోయినా అభిషేకం పనిచేస్తుంది. హల్లెలూయా. అందప్పుడు చచ్చిపోయిన అభిషేకం పనిచేస్తుందని చెప్పండి. యేసయ్య చచ్చిపోయాడు, ఏం జరిగిందో తెలుసా? అనేక సమాధులు తెరవబడ్డాయి. హల్లెలూయా. చచ్చిపోయిన యేసయ్య అభిషేకం పనిచేస్తుందా లేదా? అనేక సమాధులు తెరవబడ్డాయి. ఆమేన్. అంతేప్పుడు ఆమేన్. అభిషేకానికి బతుకున్నాడా చచ్చినాడా అని తెలియదు దానికి. అభిషేకానికి ఒకటే తెలుసు, పని చేయటం. హల్లెలూయా. ఆ పని చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అంతేప్పుడు ఈరోజు నా పట్ల, నా పిలుపు పట్ల, నా కాలింగ్ పట్ల ఆయన పశ్చాత్తాపడడు. నువ్వేదో పాపం చేసావని పరిశుద్ధాత్మ లాగేసుకొని నేను మళ్ళీ ఎత్తానే అని చెప్పడేసాయా. నువ్వేదో పాపం చేసావు కదా, నీకు పరిశుద్ధాత్మ వద్దు. పరిశుద్ధాత్ముడా వెళ్ళిపో, మళ్ళీ రా. ఈయన క్షమాపణ అడిగి రిపెంటెన్స్ అడిగిన తర్వాత వచ్చాయి. పరిశుద్ధాత్ముడు ఒకసారి వచ్చాడు అంటే సదాకాలం ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా.
యు కెనాట్, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు విడిచిపోడు. ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. దేవుడు ఒకసారి ఇచ్చిన దాన్ని తీసుకోడు. అందుకే పరిశుద్ధాత్మ కూడా వరమే, నీకు ఇచ్చాడు, ఆయన తీసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడి యొక్క స్టోరీ చదువుతా ఉన్నా. ఆయన ఇంకా బతుకున్నాడు. ఈ దైవజనుడు అంట ప్రాఫిటిక్ అంటే చాలా బాగా ఇష్టం అంట, ప్రవచించాలంటే చాలా ఇష్టం అంట. ఏం చేయాలంట? ప్రవచించాలి, నేను ప్రవచించాలి, ఆయన చాలా ఇష్టం ఆయనకి. ఈయన ఏం చేశాడంటే వీధిలోకి వెళ్ళిపోయి మాట్లాడుతా వాళ్ళకి ప్రవచించడం స్టార్ట్ చేశాడు. సార్ నీ పేరు ఇదేనా? వాడు ఇలా ఊపుతాడు, కాదండి, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే సార్, ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఇంకో దగ్గరికి, అమ్మ నీ పేరు ఇదేనా? నీ కుటుంబంలో ఇలా జరుగుతుంది కదా, నిజమేనా? అడుగుతాడంట. అడిగి వెళ్ళిపోతూ ఉండేవాడంట. కానీ అక్కడ ఉండేవాడు కాదంట. అలాగ 2000 సార్లు ఫెయిల్ అయ్యాడంట. 2000 సార్లు. దేవుడు అడిగాడంట, ప్రభా నేను ఇన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అయ్యా అంటే, అది ఫెయిల్యూర్ కాదు, నా స్వరం వినటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే. ఆ ప్రయత్నము దేవుని రాజ్యంలో ఓటమి కాదు, దేవుని రాజ్యంలో అది మహిమగా మార్చబడే కాలము. హల్లెలూయా. 2000 సార్లు ఫెయిల్ అయ్యాడంట ప్రవచించడంలో. కానీ ఆయన ఆపల. ఈరోజు దేశాల గురించి ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఆయన ప్రవచిస్తే యాక్యురేట్గా ఉంటుంది. బేతెల్ మినిస్ట్రీలో ఉంటాడు ఆ దైవజనుడు, యాక్యురేట్గా ఉంటుంది. షాన్ బోల్స్ అని వాజ్ అ గ్రేట్ ప్రాఫెట్. జరిగాయి మొత్తం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అంటే హీఈస్ ట్రైయింగ్ టు ట్యూన్ ఈ స్పిరిట్ విత్ గాడ్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మతో ఈయన ఏం చేస్తున్నాడు? మమేకమై ఆయన స్వరం వినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఫెయిల్యూర్ కాదు. ఈరోజు జనాలు ఎలా చూస్తారంటే, ఒక ఆయన లైవ్లోకి వచ్చాడు, నేను అది చూస్తున్నా అని చెప్తాడు. చెప్పగానే ఏమంటది, అలాంటిది ఏమీ లేదు, ఈ దొంగ బోధకుడు అనకూడదు కూడా, ఆయన దొంగ ప్రవక్త కాదు. ఆయన ఏం చేస్తాడంటే దేవుని స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఏమవుతుంది? ఫెయిల్యూర్ కనబడుతుంది. కానీ ప్రయత్నం చేసిన తర్వాత, సంపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత ఇలా ప్రవచిస్తాడు. ఈ రోజున నవ్విన నోరే రేపు పోడేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రయత్నం చేసేవాడు కంటే ఇక్కడ కూర్చొని మాట్లాడతాడే వాడు దేవుని దృష్టిలో పనికి మాలినోడు. ప్రయత్నం చేసేవాడు గ్రేట్. కనీసం వాడు ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వేం ప్రయత్నం చేయవు, కూర్చుంటావు. హల్లెలూయా. ఆయన తప్పు, ఈయన తప్పు. సరే, రైట్ ఏదో నువ్వు చూపించవచ్చుగా. పక్కన చెప్పండి, రైట్ ఏదో నువ్వు చూపించవచ్చుగా అని చెప్పండి. నేను చెప్పింది గడ్డానా? చెప్పాలి గట్టిగా. అబ్బా ఏంది ఈయన ఎట్ట చెప్తున్నాడు, ఏంది నువ్వు చెప్పు. నీకు సత్యం తెలిస్తే నువ్వు చెప్పు, 100 మందిని మార్చు. ఈయనట్ట కాదు. వాళ్ళ స్థాయికి ఎదగలేవు, వాళ్ళ స్థాయిలో నువ్వు చెప్పలేవు, నీ స్థాయిలోనే ఉంటావు. కానీ ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వల్ల మాట్లాడతావు. మరి నువ్వు సత్యం చెప్పొచ్చుగా. ఒక చెప్పండి, నువ్వు చెప్పొచ్చుగా అని చెప్పండి, నువ్వు చూపించవచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా, అందరం హల్లెలూయా. ఈయనేంది కచ్చి వేస్తున్నాడు, ఈయనేంది నూనె వేస్తున్నాడు, నువ్వు ఏమి చేయు. కనీసం ఆయన చేస్తున్నాడు, నువ్వు ఏమీ చేయు, నువ్వు మాట్లాడతావు మైక్ తీసుకొని. కానీ ఆయన అడుగు వాటికంటే ఊంచి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. హల్లెలూయా, అందరూ ఆమేన్. ఇప్పుడు వరాలు పని చేయాలంటే ఏం చేయాలా? నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఒకసారి దేవుడు వరాలు ఇస్తే వెనక్కి తీసుకుంటాడా? గట్టిగా వరాల్లో మనం పని చేయొచ్చా, పని చేయకూడదా? పని చేయొచ్చు. ఇప్పుడు విశ్వాసం ఎదుగుతున్నప్పుడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఎదగకుండా, ప్రార్థనా జీవితం లేకుండా వెళ్ళిపోయి చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి యేసు నామములో ఈ శవం ఇప్పుడే లేచిపోవాలా? లేకూడదు. అంతప్పుడు లేకూడదు అనండి. ఆ లేపే విశ్వాసం నీలో ఉండాలా? అంత విశ్వాసాన్ని ఎదగాల. నువ్వేం చేస్తా? నేను అందుకే ఒక శవానికి ప్రేర్ చేసినప్పుడు
నా పక్కన ఒక అతను వచ్చినాడు, ఆయన చాలా గొప్ప విశ్వాసం. ఆయన అబ్బో చాలా విశ్వాసం. కళ్ళు పూసుకొని నిద్రపోతా ఉన్నాడు. చనిపోయింది ఆమె. ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పైన సమాధిలో పెట్టే పెట్టు ఉంటుంది కదా, అద్దాలు పెట్టా, ఆ పెట్టెలో పెట్టారు, ఐస్ పెట్టెలో. ఆ ఐస్ పెట్టిన ఏం చేస్తారంటే ఇట్టు కొడుతున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జస్ట్ లే, అద్దాన్ని కొడుతున్నాడు, దన్ అని కొట్టినప్పుడు బాడీ ఊగుదు కదా, ఊగుద్దా లేదా? బాడీ ఊగినప్పుడు కనుగుడ్లు ఊగుతాయా ఊగవా? చెప్పాలటిగా ఊగుతాయా ఊగవా? ఆయన ఆయన విశ్వాసం ఎదిగిపోయి, బ్రదర్ కనుగుడ్లు ఊగుతున్నాయి బ్రదర్, లెగుతాడు బ్రదర్, కమాన్ ప్రార్థన చేయండి బ్రదర్. అప్పటికే గొంతు అంతా శక్తి అంతా పోయింది, అప్పుడు గొంతు అంతా రాసిపోయింది. ఆయన లేదు కనుగుడ్లు ఊగుతున్నాయి బ్రదర్, ప్రేర్ చేయండి ఇంకా గట్టిగా అంటాడు. అరే నాయన సమోరా బాబు, కలుగుడ్లు ఊతీరా బాబు, కళ్ళు మూసినా కళ్ళు తెరుచుకున్నా ఇలా కదిలించినప్పుడు కలుగుడ్లు ఊతీరా నాయన అంటే, లేదు కనుగుడ్లు ఊతిరి లెగవలసిందే. ఇప్పుడు ఇంకొక అరగంట సేపు ప్రార్థన చేసాం, ఏ లాభం? కానీ విశ్వాసాన్ని వ్యక్తపరిచాం, మేము ఫెయిల్ అవ్వలే. అది మనుషుల దృష్టిలో ఫెయిల్, కానీ దేవుని దృష్టిలో యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. అంతబట్టి దేవుడు ఎస్ అన్నాడు అని చెప్పండి. కామ్గా నుంచున్న వాళ్ళకంటే ప్రయత్నం చేస్తున్న మేము గొప్ప వాళ్ళం. హల్లెలూయా. రావణదిన చనిపోయిన వారు లేపుదువుగాక. హల్లెలూయా. ప్రయత్నం చేయకుండా అబ్బో లేపటానికి వచ్చారు రైళ్ళు, అబ్బో లేపేస్తారు నిజంగా అని మాట్లాడే వాళ్ళకంటే వీళ్ళందరూ మనుషుల దృష్టిలో వేస్ట్, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు నా బిడ్డలు. ఆమేన్. విశ్వాసంలో పనిచేసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఆ రోజు అందరూ తలదించుకొని వెళ్ళాం. ఒక ఆయన అన్నాడు వెనకాల నుంచి, మాకు సౌరణ పడుతుంది, చేశారా? మాకు తెలుసులే, చేశారు, ఇంకా మీ వల్ల కాదని మాకు తెలుసులే, ఇక పోండి వెళ్ళి కూడి తినండి, అన్నం తినండి ఆయన చెప్తున్నాడు వెనకాల కామెంట్. ఆయన ఎవరు? 15 సంవత్సరాల నుంచి విశ్వాసి, దేవుణ్ణి ప్రార్థించేవాడు ఆయన. నీ బైబిల్ చదవలేదా మృతులు లేపొచ్చని? నీ బైబిల్ చదవలేదా భాషల్లో మాట్లాడొచ్చని? నీ బైబిల్ చదవలేదా అద్భుతాలు చేయొచ్చని? నమ్మరాదే? కామ్గా ఉండే వాళ్ళకంటే పనిచేసే వాళ్ళు గొప్పవాళ్ళు. హల్లెలూయా. అందరప్పుడు ఆమేన్. ఏడ కూర్చొని ఆయన పేరు చెప్పింది రాంగు, ఆయన ఏందో చెప్తున్నాడు, ఆయన ప్రవచిస్తున్నాడు. నువ్వు ఆ స్థాయికి వెళ్లకుండా ఈ స్థాయిలోంచి ఆ స్థాయిలతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు గొప్పోడు కాదు, ఆ స్థాయిలో గొప్పవాళ్ళు. ఆ స్థాయికి వెళ్ళి దాటి చూపించు, అప్పుడు మాట్లాడు వాళ్ళ గురించి. అర్థమవుతుంది చెప్పింది? అర్థమవుతుందా? ఈరోజు సంఘానికి జ్ఞానం బోధిస్తున్నా. ఈరోజు సంఘానికి ఏం బోధిస్తున్నావు? జ్ఞానము. చెవుగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇప్పుడు వరాల్లో పని చేయాలంటే ఏం చేయాలి? అంటే అప్పుడు ఏం చేయాలి? గట్టి చెప్పండి. వరాలు నాలో పని చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతేనా? ప్రార్థన చేయాలి. యేసయ్యా ఈ వరాలన్నీ నాలో పని చేయాలా, నాకు అద్భుతాలు చేసే వరం కావాలా యేసు నామములో. కానీ ఒక్కరు కూడా ప్రార్థన చేయదేవా? ఒక్కరు కూడా ప్రార్థన చేయదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేసేవారిగా ఉన్నారు, కానీ పని చేసేవారిగా లేరు. గట్టి చెప్పండి. ప్రార్థన నీకు ఫలితాన్ని ఇవ్వదు, ప్రార్థనతో పని చేస్తే నీకు ఫలితం వస్తుంది. హల్లెలూయా. అంతా హల్లెలూయా. మృతులు లేపండి అన్నాం, ఏమన్నా? చచ్చిపోయినాడు ఒకళ్ళు కూడా ప్రార్థన చేయకుండా నేను మృతులు లేపాలేసయ్యా, నేను మృతులు లేపాలేసయ్యా, నేను మృతులు లేపాలేసయ్యా. ఆఖరు నువ్వు పోతావు గొయ్యికి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో 5 నిమిషాలు చూడు, దాంట్లో చూడు ఏం చేయదు, చూడు కాసేపు. అందరు కళ్ళు మూసుకొని చెప్పు, ప్రార్థన చేస్తానని చెప్పు, ప్రయత్నం చేయి. ప్రార్థన అంటే అందరు కళ్ళు మూసుకుంటారు. నువ్వేం చేయాలా? నచ్చరెడ్డి నేస్తున్నాము, లే 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 ట్రై చేయి. ఆత్మ సంబంధమైన వ్యాయామం నీకు అన్ని విషయంలో ప్రయోజనకరంగా మారిపోద్ది. హల్లెలూయా. మే యు ఎక్సర్సైజ్ ఇన్ గాడ్లీనెస్. దైవత్వంలో ఈరోజు సంఘం పని చేయకుండా ఉంది కాబట్టి శక్తి కనబడట్లే. ఈ శక్తి కనబడాలంటే
పని చేయాలా? అంతప్పుడు నీ పని నువ్వు చెయ్యి అని చెప్పండి. అంతప్పుడు నీ పని నువ్వు చెయ్యి. గట్టి చెప్పండి, నీ పని నువ్వు చెయ్యి. నా పని ఏంటి? అంతప్పుడు నా పని ఏంటి? నీకు తెలుసు నీ పని ఏంటో. నువ్వు మంచిగా ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు మంచిగా వాక్యం చెప్పగలుగుతావు, నువ్వు మంచిగా ఇతరులను తీసుకురాగలుగుతావు. ఆ పని నువ్వు చేసి దాంట్లో నమ్మకత్వం పొందుకుంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఏం చేస్తాడు? ఇంకొక బాధ్యతను ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక బాధ్యత చేయకుండా నాకు బాధ్యత కావాలంటే వస్తా? రాదు. నేను మినిస్ట్రీలోకి రాకముందు ఒక చర్చికి వెళ్ళేవాడిని, ఇంగ్లీష్ చర్చ్కి, ఏజీ చర్చ్కి. మమ్మల్ని పని చేయడానికి ఎంతమంది పని చేస్తారంటే మేము ముందుకు వచ్చాం. మా టీం పేరు లాజిస్టిక్ టీం. లాజిస్టిక్ టీం అంటే ఏం చేయాలి తెలుసా? బ్యానర్లు కట్టాలా, చైర్లు దొడవాలా, బాత్రూంలో నుంచి నీళ్లు పట్టుకొని ఏం చేయాలి? కూలర్ నింపాలా, జనాలకు వచ్చే వాళ్ళకి చల్లదనం ఇవ్వాలా. ఇది మా లాజిస్టిక్ పని. ఏదైనా మీటింగ్ జరిగితే బయటికి వెళ్ళాలా, పాంప్లెట్లు వేయాలా, పోస్టర్లు వేయాలా, గోళ్ళకి అతికించాలా. ఇది మా పని. మా టీంలో అందరూ ఇంజనీర్లే. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్, అప్పటికి టీచర్, ప్రొఫెసర్ మా టీంలో వీళ్ళు ఉండేవాళ్ళు. అందరికీ చల్లదనం లేకపోతే మమ్మల్ని తిడతారు నిజంగా. మళ్ళీ అప్రైజ్లో ఉంటుంది. ఆ పని అంతా మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాజిస్టిక్ టీం ఈరోజు మంచిగా చేశారని చప్పట్లు కొట్టిస్తారు. ఆ మాట కోసం కష్టపడి పనిచేస్తాం. దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళం. 2 సంవత్సరాలు మమ్మల్ని ఏం చేస్తారంటే, అరే వీళ్ళు బయట సవారు చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం. బాత్రూంలో బకెట్లు అందరూ అక్కడికి వచ్చే జనాలు ఎలా ఉంటారు తెలుసా? పాష్గా ఉంటారు, అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడరు. అక్కడ బకెట్లు పెట్టుకొని కుర్రోళ్ళం మేము వాళ్ళ మధ్యలో గుండా పోయి, ఎన్ని కూలర్లు ఉంటాయి తెలుసా? వీడు 2 కూలర్, 1 కూలర్ కాదు, ఎన్ని కూలర్ అంటే తెలుసా? సుమారు 1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో ఒక 20-30 కూలర్లు నింపాలి నీళ్ళు. 1 కూలర్ గ్యాప్ ఎంత తెలుసా? చాలా పెద్దగా ఉంటుంది. ఆ పనితో స్టార్ట్ అయింది మా జీవితం. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? సువార్త చెప్పే విధంగా ప్రమోట్ చేశాడు. సువార్త చెప్పే దాంట్లో నమ్మకంగా ఉన్నాం. అక్కడి నుంచి ఈరోజు సంఘమును నడిపించే వ్యక్తిగా తయారు చేశాడు. హల్లెలూయా. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. నువ్వు చిన్న విషయాల్లో దేవుడిచ్చిన ఆ చిన్న ప్రార్థన ద్వారా ఇతరులు కడతా ఉన్నావా? ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటావా? దేవుడు నేను నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ చేస్తాడు. హల్లెలూయా. సీనియారిటీ బట్టి దేవుడు ప్రమోట్ చేయడు, నమ్మకత్వం బట్టి దేవుడు ప్రమోట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మీటింగ్ అయిపోయినామంటే మంచిగా ఉండేవాళ్ళు. మేము చవట్లు కాచుకుంటా ఒళ్ళంతా తడుపుకొని ఉండేవాళ్ళు. అంటాగా వర్షం వచ్చిన ఎన్ని చైర్లు, 1000 చైర్లు టక్క తీసేయాలా. వి స్టార్టెడ్ అ వర్క్ ఇన్ స్మాల్. చిన్నగా మేము ఆరంభించాం. దేవుడు అంచెలంచెలుగా ఇచ్చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నారంటే రాంగల్లా మైక్ పట్టుకోవాలా, అల్లల్లు ఎస్తొత్తిమ్మ ఇమ్మ అని పాడేయాలి అంతే. మైక్ పట్టుకోకుండా కూడా సువార్ చేయొచ్చు. పక్కన చెప్పండి, మైక్ పట్టుకోకుండా కూడా సువార్ చేయొచ్చు అని చెప్పండి. అంతే పక్కన చెప్పండి, మైక్ పొక్కట్టు అంతే. మైక్ పట్టుకోకుండా అంతే, మైక్ పట్టుకోకుండా సువార్త చేయొచ్చు. చేయకూడదా? ఎస్. బీ ఫెయిత్ఫుల్ వాట్ గాడ్ గేవ్ యూ. దేవుడికి ఏది ఇచ్చాడో దాంట్లో ఏముండాలా? ఫెయిత్ఫుల్గా ఉండు. దేవుడు ఏం చేస్తాడు? నేను ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడు వరాల్లో పని చేయాలంటే సింపుల్ ఏంటో తెలుసా? వరాల్ని ఆన్ చేయాలా. నీలో స్విచ్ ఆఫ్ చేసిన వరాల్ని ఆన్ చేయాలా. ఎలాగా? పని చేయటమే ఆన్ చేయటం. హల్లెలూయా. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఆల్వేస్ ఫ్లోయింగ్. దేవుడు దాన్ని ఆపడు, మనుషులు ఆపుతారు. బైబిల్లో దేవుడు చాలామందికి వరాలు ఇచ్చాడు. జాగ్రత్త వినండి, ముగిచేస్తున్నా. బైబిల్లో చాలామందికి వరాలు ఇచ్చాడు. సంసోనుకి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? బలము. ఆత్మ రాంగానే
సంఖ్యలైనా దేనైనా తెంపివేసే శక్తి సంసోనికి ఇచ్చాడు. ఇది సంసోన్ అడగలే, సంసోనికి ఉచితంగా ఇవ్వబడిన వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీయాకు వరం ఉంది. ఇక్కడ నుంచి మాయమైపోయి ఇంకో దగ్గర కనబడతాడు. ఆహాబు కంటే ఫాస్ట్గా పరిగెడతాడు. ఇది కూడా ఒక వరమే. ఇది ఏలీయాకి ఇచ్చిన వరము. అలాగే యోసేపుకు కూడా వరం ఇచ్చాడు, కళ్ళు అర్థము చెప్పే వరము. ఇది యోసేపు అడగలే, కానీ యోసేపుకి ఇచ్చాడు, కళలకు అర్థము చెప్పే వరము. బైబిల్లో రకరకాల వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. 9 మీకు తెలిసిన 9 వరాలే. నెక్స్ట్ వారం చెప్తా లిస్ట్ ఆఫ్ వరాలు. ఎప్పుడు విన్న వరాలు కూడా చూపిస్తా మీకు. మీ మైండ్ పోదట, నీకు ఆ 9 వరాలు తెలుసు. అపోస్తల కార్యాలు అపోస్తలైన పౌలు చెప్పినటువంటి కొరింథీ రాసిన సంఘంలో చెప్పినటువంటి 9 వరాలు ఏంటి? జ్ఞానవాక్కు, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, అద్భుతాలు చేసే వరం. ఆ 9 వరాలు నీకు తెలుసు. కానీ క్రొత్త నిబంధనలో 21 వరాలు ఉన్నాయి. ఎన్ని వరాలు ఉన్నాయి? గట్టిగా ఎన్ని వరాలు ఉన్నాయి? 21 వరాలు కొత్త నిబంధనలో. ఇంకా పాత నిబంధనలు ఎన్నో లెక్క పెట్టుకోవాలా. ప్రతి వరము కూడా నీ లోపల నుంచి పనిచేస్తుంది. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. సారీ, 1 జాన్. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. 1 minute. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 1 జాన్, 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అంటే మీలో అభిషేకం ఏముందంట? నిలిచి ఉన్నదంట. The anointing is in you. The anointing is abiding in you. అయితే ఎవరో మీకు బోధింపనక్కర్లే, ఆయన సమస్తమును బోధిస్తాడు. అయితే మీలో నిలిచి ఉన్న అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అనపండి, నాలో ఉండే అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు అందరూ భాషలు మాట్లాడొచ్చా? వినపట్ల. అందరూ అద్భుతాలు చేయొచ్చా? అందరూ ప్రవచించవచ్చా? నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఆమేన్, ఆమేన్. ఇట్టి వరాలతో నువ్వు నింపబడదువు గాక, ఇట్టి కృపలను విస్తరించబడదు గాక. హల్లెలూయా. సో అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఈ అభిషేకాన్ని ఏం చేస్తుంది? సమస్తాన్ని బోధిస్తుందంట మీకు. ఈ అభిషేకం అన్ని విషయాలు చెప్పుద్దంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వరాలు నువ్వు పనిచేయుదువుగాక. ఆమేన్, ఆమేన్. అంతప్పుడు నేను కుమారుడిని, నేను కుమార్తెని, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వ్యాధి కంటే, లేమి కంటే, మరణము కంటే గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు. అందుప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆత్మ నాలో ఉన్నది, అభిషేకము నాలో ఉన్నది. అభిషేకము ప్రతి కాడిని విరగొట్టుతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏమిచ్చాడు? ప్రతి వరాలు నీకు ఇచ్చాడు. ఆమె ఈ వరాలు నువ్వు పనిచేదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వరాలు నువ్వు పనిచేదువుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 1 Corinthians chapter 12. మూడో వచనం చదువుదాం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ, కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, హెబ్రోన్లో ఉండే ఆత్మ మనలో ఉందా? బాక్సింగ్ ఫెలోషిప్లో ఉండే ఆత్మ వినపట్ల ఉందా లేదా? బాప్టిస్ట్లో ఉండే ఆత్మ మనలో ఉందా? అద్భుతాలు చేసే వాళ్ళలో ఉండే ఆత్మ మనలో ఉందా? ప్రోచించే వాళ్ళలో ఉండే ఆత్మ మనలో ఉందా? అంటే ఆత్మ ఒక్కడే. కానీ పరిచర్యలు నానా విధాలుగా వీళ్ళు చేశారు. వరాలు వేరు, పరిచర్యలు వేరు. అర్థమవుతుందని చెప్పింది. ఇది మీరు అర్థం చేసుకోవాలా. వరాలు వేరు, పరిచర్యలు వేరు. పరిచర్య ఒక్కటే, అది సార్వత్రిక సంఘం. వరాలు అనేకములుగా ఉన్నాయి. అపోస్తుల వరము, ప్రవక్తల వరము, ఎవాంజలిస్ట్ వరము, ఇవన్నీ వరాలు. కానీ పరిచర్య, దేవుని పరిచర్య ఒక్కటే, దేవుని సంఘం ఒకటే, దేవుని ఆత్మ ఒక్కడే. పరిచర్యలు వేరు వేరు కాదు, వరాలు వేరు వేరు. హల్లెలూయా. హల్లెలూయా. మాది పెంతుకోస్తల్. వీళ్ళెవరో భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడేది పరిచర్య వరమా? వినపట్ల వరము. ఇది తెలియట్లే జనాలకి. మాది పెంతుకోస్తల్ అండి, మేమందరం భాషల్లో మాట్లాడతాం. అంటే భాషలు మాట్లాడే పరిచర్య ఉందా? పరిచర్య ఒకటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన పరిచర్య. హల్లెలూయా. కానీ వరాలు వేరు వేరు. ఆమేన్. ఇది అర్థం చేసుకోండి. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. అందుకే నానా విధమైన కృపావరములు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. ఇంకా మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ, పరిచర్యలు నానా విధంలో ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. వీళ్ళు చేశారు నానా విధాలుగా, కానీ ప్రభు పరిచర్య ఒకటే. అంతటా వెళ్ళి స్వార్థ ప్రకటించాలా. ఏం చెప్పాడు శిష్యులకి? అంతటా వెళ్ళి స్వార్థ ప్రకటించాలా. చనిపోయిన వారు లేపండి, రోగులు స్వస్థపరచండి అని చెప్పాడా లేదా? అందరికి ఒకే బాధ్యత ఇచ్చాడా? వేరు వేరు బాధ్యతలు ఇచ్చాడా? చెప్పండి బాబాయ్. అపోస్తలులందరికీ ఒకే బాధ్యత ఇచ్చాడా? వేరు వేరు బాధ్యతలు ఇచ్చాడా? వేరు వేరా? ఒకే బాధ్యత. ఏం చెప్పన్నాడు? భూ దిగంతుల వరకు స్వార్థ ప్రకటించమని చెప్పాడు. ఓ పేతురా నువ్వు రా. పేతురు నువ్వు వచ్చావా? ఓకే పేతురు, ఈ రోజు నుంచి నువ్వు అద్భుతాలు చేసేవాడుగా ఉంటావు అని చెప్పాడు దేవుడు. యాకోబు వచ్చాడు. యాకోబు, యోహాను నువ్వు మాత్రం ప్రోత్సహించేవాడుగా ఉంటావు అని చెప్పాడా? డివైడ్ చేయలే, అన్ని సంఘంలో పెట్టాడు. హల్లెలూయా. ఒక సంఘంలో అన్ని వరాలు పనిచేయాలా. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. ఒక పరిచర్లో అన్నీ జరగాల. హల్లెలూయా. అతి సంపూర్ణమైన సంఘం. ఇలాగ మనం మారుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు యోహాను అందరిని పిలిచి అన్నాడు. అందరిని పిలిచి ఏమన్నాడు? మీరు అంతటా స్వార్థ పడించండి, మృతులు లేపండి, దెయ్యాలు వెలగొట్టండి, చనిపోయిన వారు లేపండి. అందరికీ ఒకే కమిషన్ ఇచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఏం చేయమన్నాడు? బాప్తిజం ఇవ్వమని చెప్పాడు. కానీ పౌలు ఏం చేశాడు? రాను ఈ సంఘాలు కొట్టుకోవడం చూసి ఆయన బోధ మార్చుకుంటూ వచ్చాడు. పరిచర్యల గురించి మాట్లాడాడు, వరాల గురించి మాట్లాడు. కానీ అన్నిటినీ జరిగించే ప్రభు ఒక్కడే, అన్నిటినీ జరిగించే ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. అందుకే ఒక పాట రాస్తాం మేము, రాణదనలో పాడతాం. క్రీస్తు సంగమా మేము ఏకమై ఉన్నాము. చాలా బాగుంటుంది ఆ పాట, ఆ లిరిక్స్. క్రీస్తు సంగమా మేము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తుని చూపించేదం. క్రీస్తు సంగమా మేము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తుని చూపించేదం. మేము నెక్స్ట్ దాని కింద ఏమొస్తారు సార్? వేరు వేరు కాదు మేము.
ఏక శరీరమే, అన్నిటినీ జరిగించే ఆత్మ ఒక్కడే, వేరు వేరు కాదు మేము ఏక శరీరమే, అన్నిటినీ జరిగించే ఆత్మ ఒక్కడే, ఇది మహిమగల సంఘం. చాలా బాగుంటుంది పాట. ఇది పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి లిరిక్స్. దీన్ని నేను త్వరలో మన విజయ్ సంఘాలు విడుదల చేస్తాం. సో అన్నిటిని జరిగించే ఆత్మ ఒక్కడే, వేరు వేరు కాదు. మనమందరము క్రీస్తు శరీరమే, క్రీస్తులో ఉన్నాము, గ్రహించుకోండి. క్రీస్తుని వెంబడిస్తున్నాము, గ్రహించుకోండి. కానీ క్రీస్తుని చూపించడానికి పిలువపడ్డ దేవుని సంఘం మనం. హల్లెలూయా. అందుకే మనం మహిమగల సంఘం, డాగులేని సంఘం, మచ్చలేని సంఘం. ఇది మహిమగల సంఘం, ఇది దేవుని స్వరూపంలో మారుతున్న సంఘం ఇది. ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అర్థవుతుందని చెప్పింది అర్థవుతుందా? ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలా? పరిశుద్ధాత్మలో నడవాలంటే మనకేముండాలి? వాక్య జీవితము, ప్రార్థన జీవితం ఉండాలి. ఎప్పుడైతే వాక్యము ప్రార్థన ఉంటుందో నువ్వు మండుతూ ఉంటావు. నీ నూనె ఏమవుతుంది? మండిస్తూ ఉంటుంది. నీ నూనె, నీ గిన్నె నిండి పొర్లుతుంది. హల్లెలూయా. తూర్పుకు పొర్లుతావు, ఉత్తరానికి పొర్లుతావు, దక్షిణానికి పొర్లుతావు. యేసు నామములో నువ్వు పొర్లుదువుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. అందపండి. ఈ రోజు నుంచి కుమారుని యొక్క, కుమార్తె యొక్క వారసత్వాన్ని నేను చూపించబోతున్నాను. నేను పనివాడిగా, ఆయన రాజ్యంలో పనివాడిగా మారిపోతున్నాను యేసు నామములో. ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి. అందరు లేచున్నారు. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.